జర్నీస్ అనేవి ఒక్కొక్కరి జర్నీ ఒక విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయన జర్నీ ఎట్లా ఉంది, ఉదాహరణకు ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్తో కలిపేశారు, నాకు ఇష్టం లేదని చాలా కోపంగా మాట్లాడేవాడు పార్టీ పెట్టిన కొత్తలో. ఇప్పుడు అలా మాట్లాడరు కదా. ఉదాహరణకు బీజేపీతో మీరు తెలుగుదేశంతో కలిసారు, అంతేందుకు 2019లో మీరు 2014లో బీజేపీతో కలిశారు, 2019లో మీరు ప్రత్యేక ఇదేది ప్యాకేజ్ అనేది అదేది ఏదో అనేవాడు కదా అప్పుడు, ప్యాకేజ్ స్టారా పాయసం ఏదో అంటుండేవాడు కదా, దాన్ని ప్యాకేజ్ అనేది సరైనటువంటిది కాదని చెప్పడానికి ఏదో అంటూ ఉండేవాళ్ళు. తర్వాత అది అంటే మానేసరి. ఎందుకు మార్పు అనేది పరిణామాలను బట్టి, అనుభవాలను బట్టి, నాయకులు నిలబడిన తీరు, నడిచిన తీరు, మాట్లాడిన అంశాలను బట్టి వస్తుంది. కానీ ఎప్పుడు ఒకటే విధంగా ఉండాలి, లేదా మనుషులు దూరమైన వాళ్ళు విమర్శించిన వాళ్ళంతా వాళ్ళు ఏదో దోషం చేసినట్టు, లేకపోతే మీరు చాలా కష్టపడ్డారని మీరు అనుకోవచ్చు, మీ అనుయాయులు అనుకోవచ్చు, కష్టపడి ఉండొచ్చు కూడా, లేకపోతే ఇక్కడికి రారు. కానీ అదే సమయంలో ఇతరులు కూడా వాళ్ళ పోరాటాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుంటారు కదా. ఏకపక్షంగా ఆలోచించడం రాజకీయాల్లో ఎలా కుదురుతుంది? ఇప్పుడు అదే పనిగా మనం కుల పెద్దలు, కులాల పేర్లు మనం తీసుకొని వస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఉద్వేగం, వాళ్ళ ఆవేశం మీద తోడ్పడి ఉంటాయి కదా. వాళ్ళు చాలా గొంతు చించుకొని, నరాలు చించుకొని సీఎం అని మీకోసం అరిచినప్పుడు చాలా ఆవేశంగా వాళ్ళు చేస్తుంటారు కదా. మీరు చెగ్గువేరా బొమ్మ పెట్టుకున్నప్పుడు చెగ్గువేరా అభిమానులు చాలామంది మీతో ఐడెంటిఫై అయి ఉంటారు కదా. ఇవన్నీ మారే కదా. అంటే మారడం అనేది ఒకరికే సహజం, మారడం అనేది ఒకరికే సొంత కుదరదు అంటున్నాను నేను. రాజకీయం అనేది పొలిటికల్ ప్రాసెస్ ఇది ఆల్వేస్ డైనమిక్గా గతిశీలంగా ఉంటుంది, మార్పులకు గురవుతూ ఉంటుంది. ఒక విధమైన కొంత అసహనం, ఆగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికోసం అవతల కులాన్ని దాటి వెళ్ళలేరు అంటాం. ఇతరులు ఒకరే కులాన్ని గురించి మాట్లాడుతున్నారు. కులాలు ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్నికల్లో నేరుగా కులాల పేర్లు తీసుకొచ్చి మాట్లాడడం అనేది జనసేన వచ్చాక ఎక్కువగా జరిగింది. అంతకుముందు కూడా రాజకీయం అటు ఇటు జరిగింది. కానీ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని ఒక ప్రధానమైన పునాదిగా మీరు చేసుకున్నారా లేదా మీరు ఆలోచించవచ్చు. అంతకుముందు పరోక్ష రాజకీయం జరిగితే రకరకాల నాడులు వద్దని అందరు కోరుకున్నారు. కులాల వారి అనైక్యత రాకూడదనే కోరుకుంటున్నప్పుడు ఉదాహరణకు మీరు ఒక కులాన్ని తీసి ఇలా మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ మాట్లాడితే కూడా కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏమో మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళందరికంటే అతీతులు, వాళ్ళని ఏమో అనకూడదంటే అది కుదరదండి. మోదీ గారికి వ్యతిరేకంగా మోదీ గారికి మెజార్టీ స్థానాలు లేవు. బీజేపీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి? 240 250 ఉన్నాయి. పార్లమెంట్లో 300 స్థానాలు వేరే వాళ్ళకు ఉన్నాయండి. ఈ 300 మంది మోదీ గారిని బలపరుస్తారా లేదా వాళ్ళ ఇష్టం. అది మీరు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు బలపరుస్తున్నారు, కానీ మిగిలిన పార్టీలు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, అనేక ప్రాంతీయ పార్టీలు కానీ బలపరచవు కదా. కాబట్టి మోదీని, అమిత్ షాను వాళ్ళని ఏమాత్రం ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు శిలాశాసనాలుగా వాళ్ళ మాటలు చూడాలంటే అది కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కదా. కాబట్టి భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. మూడవది చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకు, ఆయన పెద్ద, ఆయన సీనియరు, అందరు గౌరవిస్తారు. అందులో తేడా ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరూ ఒక వైసీపీ వాళ్ళు తప్ప అందరూ ఖండించారు. కానీ దాని అర్థం ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన విధానాలు పూర్తిగా 100% సరైనవి అని మీరు భావించవచ్చు, ఆయన భావించవచ్చు, లేదా అభిమానించే అనేక మంది భావించకపోవచ్చు. అదే కదా ప్రజాస్వామ్యం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ఒక నాశనం కోరుకోరనే మనం నమ్ముదాం. దాంట్లో మీరు నమ్ముతారో, ఇంకా నమ్మేవాళ్ళు కూడా నమ్ముతారు. కానీ ఇతరులు కూడా కోరుకోకూడదు, ఇతరులు కూడా అనకూడదు. మీ అమిత్ షాను కానీ, చంద్రబాబు కానీ, మోదీని కానీ అందరూ పవన్ కళ్యాణ్ లాగే భావించాలని ఎందుకు భావిస్తారు? ఉదాహరణకు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీని అప్పుడున్న పరిస్థితులు ఇచ్చి అవసరమని ఆయన కలిపినప్పుడు అది పొరపాటని మీరు భావించలేదా? భావించి మీరు బహిరంగంగా వ్యాఖ్యానించలేదా? అంత ప్రాణాస్పదంగా ప్రేమించి అన్నగారితోనే మీరు విభేదించే హక్కు మీకున్నప్పుడు మీరు చెప్పేదాంతో కొంత విభేదించే హక్కు కూడా ఉంటుంది కదా. మీరు చెగువేరా గురించి చెప్పినప్పుడు బహుశా మోదీ గారు ఏకీభవించి ఉంటారు. అప్పుడు మీరు చెగువేరా గురించి చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా వ్యతిరేకించి ఉంటారు. కాబట్టి కొంత సహనం అవసరం, ఖచ్చితంగా సహనం అవసరం. ఇతరులకు ఏ విధంగా అయితే సహనం మనం చెప్తున్నామో
నా పాయింట్లు నాకుంటే మీ పాయింట్లు మీకు ఉంటాయి, అంతే కదా, ఎక్కడైనా అంతే కదా. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్. నేను మాట్లాడినప్పుడు అలాగే మీరు కొంతమంది గతంలో ఉన్న నాయకులు వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కారణాలు వాళ్ళ అనుభవాలు ఏమున్నాయి వాళ్ళకు ఉంటాయి. అవి వాళ్ళందరూ దోషులు. మీతో విభేదించిన వాళ్ళు, మీ నుంచి వైదొలిగిన వాళ్ళు అంతా తప్పు చేసిన వాళ్ళని ఎలా చెప్తారని ఇప్పుడు మళ్ళీ సోర్స్ అడుగుతారు. కానీ అలా రాజీనామా చేసిన ఒక ఆయన గురించి చెప్తాను నేను. మీ పోరాటం మీరు చెయ్యండి అని ఆయన చెప్పాడు అని చెప్తున్నాడు ఆయన. ఆ పోరాటం చేస్తున్నాడు కూడా ఆయన, అది బహిరంగంగానే కనిపిస్తుంది. నేను దీన్ని సెన్సిటివ్ మ్యాటర్ని నేను సాగతించదలుచుకోలేదు, కానీ అసహనము విభేదించిన వాళ్ళ మీద లేకపోతే గౌరవం అయినా లేకపోతే విమర్శ అయినా ఖచ్చితంగా సేనానిలాగే అందరు చేయాల్సిన అవసరం లేదు. మీ సేన మీకుంది, వేరే సేనలు వేరే వాళ్ళకు ఉన్నాయి. మీరు మీ సేనకు సేనాని, వేరే వాళ్ళకి వేరే. సినిమా రంగంలో ఏ హీరో ఎవరి కథ వాళ్ళదే కదా. రాజకీయాల్లో కూడా ఏ రాజకీయ పార్టీ ఏ ఆలోచన విధానం వాళ్ళదే. అంటే దీనికి 3 మార్పులు మీ దగ్గరే కనిపిస్తున్నాయి. నేను ఎందుకు చెప్తున్నట్టే వర్మ, ఇది మీరు కూడా సీనియర్ కాబట్టి, మీరు ప్రజారాజ్యం యువరాజ్యంగా ఉన్నప్పుడు 2014లో పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీలను బలపరిచినప్పుడు, 2019లో కమ్యూనిస్టులను కలిసినప్పుడు, 2024లో ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నప్పుడు, ఈ 4 సందర్భాల్లో మీరు ఒకటే మాట్లాడలేదు. మాటల సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారే. 2029లో ఏం జరుగుతుందో మనం చూస్తాం. అంతేకాని ప్రతి విమర్శ ఇప్పుడు కులం గురించి ఇంత ప్రస్తావన తీసుకొని వస్తే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. వాళ్ళు ఏదో నా ఆశతోనో నమ్మకంతోనో ఓట్లు వేసి ఉంటారు. ఉదాహరణకు మీరు ఆయన పేరు ఎందుకు తెస్తారు, ఒక ఆయన పేరు అంటే తెచ్చారు కదా, ఇదివరకు జవాబు లేదు దీనికి. అంటే ఉద్వేగం కనిపిస్తున్నంతగా తర్కం, లాజిక్ కనిపించట్లేదు దీంట్లో. అదే ఇక్కడ సమస్య. ఆ మాట ఎవరైనా అనుంటే గోదావరి నీళ్లు ఇలా ఉన్నాయి, గోదావరి నీళ్లు తాగితే పుణ్యం కాదు రోగాలు వస్తాయని ఇంకెవడని అనుంటే వాడు సనాతన వ్యతిరేకి, వాడు ఇంకా వ్యతిరేకని ఎన్ని మాటలు ఇప్పుడు వచ్చిండేవో తెలియదు. ఇప్పుడు కాశీలో మనం తరచూ వింటుంటాం. చాలా ప్రాచీన శాశ్వత కాశీ అనే చోట ఉండే పరిస్థితి, పారిశుద్ధ్యం, మోదీ ప్రధానమంత్రి అక్కడ ఎంపీ అయ్యాక ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్తున్నంతా ఒకటే, మల్టీ డైమెన్షనల్ అండి. జీవితానికి బహుముఖ, బహుపార్శ్వాలు, బహుకోణాలు ఉంటాయి. కాదన్న వాళ్ళందరూ, విమర్శించిన వాళ్ళందరి మీద విరుచుకుపడితే అది కుదరదు. సార్ సరకు సుప్రీం ఓకే, తప్పులు మాట్లాడి ఇది చాలా పెద్దది. ఇది కూడా ఇట్లాంటిదే. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ సర్ అనే దాని మీద సుప్రీంకోర్టులో కేసు విచారణకు తుది తీర్పు ఈరోజు ఇచ్చారు. నిన్నటి నుంచి దానికి సన్నాహాలు జరుగుతున్నాయి.